జై గురుదేవ్ వ్యూయర్స్ వెల్కమ్ టు హెవెన్ ఆన్ ఛానల్. హలో ఎవ్రీవన్. ఇవాళ మనం సమాధి పాదంలోని 10, 11 మరియు 12వ శ్లోకాల గురించి తెలుసుకుందాం. అభావ పరిచయాలంబన వృత్తి నిద్ర. నిద్రలో మీరు పడుకుంటారు, మళ్ళీ నిద్ర లేస్తారు. మరి నిద్రలో మీరు కలగంటున్నది విపర్యయమా లేక వికల్పమా అంటే, కలలో విపర్యయం వికల్పము అన్నదానికి నిద్ర లేచాక చూస్తే అది వికల్పమే. ఎందుకంటే అక్కడ ఏమీ లేదు కదా. మన కళ కేవలం ఇమాజినేషనే, కాబట్టి అది వికల్పమైంది. ఇంకిప్పుడు స్మృతి గురించి తెలుసుకుందాం. అనుభూత విషయ సంప్రమోష స్మృతి. ఇది వరకు మీరు అనుభవించిన దానిని గుర్తు చేసుకోవడం అన్నది స్మృతి. మీరు పూర్వం మామిడి పండు తిన్నారనుకుందాం. ఇప్పుడు ఎవరైనా వచ్చి మామిడి పండు తీయగా ఉంటుంది అనగానే మీకు వెంటనే దాని రుచి గుర్తొస్తుంది. దీన్నే స్మృతి అంటాం. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. యోగం మొత్తం ఇంద్రియాలను నియంత్రించటం మీద ఆధారపడి ఉంది. బాహ్య దృష్టి నుంచి పూర్తిగా అంతర్దృష్టి కలగాలి. అంటే టు ఎక్స్పీరియన్స్ ద ఇన్నర్ సెల్ఫ్. ఈ అంతర్దృష్టి వల్ల పూర్వజన్మ స్మృతులు గుర్తుకు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్.